కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, మహిమగల మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. మీ నామ మహిమార్థమై దైవ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు తేటగా వినగలుగునట్లు బిబ్లియాలజీ విషయంలో సహాయం చేశారు. ప్రభువా, తిరిగి మరొక తరగతిలో మేము మీ వాక్యములో నుండి సినాప్టిక్ గాస్పెల్స్ లూకా సువార్తను గురించిన విషయాలు వినడానికి మీరు చూపుచున్న కృపలకై కృతజ్ఞతలు చెల్లించుచు యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్తలో మాత్రమే కనిపించే సంఘటనలు, సంగతులు మనం విన్నాం. దాదాపుగా 25 సంగతులు మనం విన్నాం. అవునండి. ఇరవై 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచుట, 17, 12 నుండి 19, 26 రాసుకుంది. దేవుని రాజ్యమును గూర్చిన ప్రశ్నలు. దేవుని రాజ్యమును గూర్చిన ప్రశ్నలు 17, 20 నుండి 37, 17, 20 నుండి 37, 27 పట్టు వదలని విధవరాలి ఉపమానం. పట్టు వదలని విధవరాలి ఉపమానం 18, 1 నుండి 8, 18, 1 నుండి 8, 28 పరిసయ్యులు సుంకరులను గూర్చినది. పరిసయ్యులు సుంకరులను గూర్చినది 18, 9 నుండి 14, 18, 9 నుండి 14, 29 11 మందికి క్రీస్తు ప్రత్యక్షమైన వివరాలు. 11 మందికి క్రీస్తు ప్రత్యక్షమైన వివరాలు 24, 37 నుండి 49, 24, 37 నుండి 49, 30 తన శిష్యులను ఆశీర్వదించి క్రీస్తు పరలోకానికి ఆరోహణం. తన శిష్యులను ఆశీర్వదించి క్రీస్తు పరలోకానికి ఆరోహణం 24, 50 నుండి 53, 24, 50 నుండి 53, 31 శిశువును దేవాలయములో ప్రతిష్ఠించుట. శిశువును దేవాలయములో ప్రతిష్ఠించుట 2, 22 నుండి 24, 2, 22 నుండి 24, 32 సుమయోను హన్నాల గాథ. సుమయోను హన్నాల గాథ 2, 25 నుండి 38, 2, 25 నుండి 38, 33 నజరేతులో మౌన సంవత్సరాలు. నజరేతులో మౌన సంవత్సరాలు 2, 39 నుండి 40, 2, 39 నుండి 40, 34 పస్కా పండుగలో
రబ్బీల మధ్య యేసు. పస్కా పండుగలో రబ్బీల మధ్య యేసు. 2:41 నుండి 52. 2:41 నుండి 52. 35. యేసు బహిరంగ కాలం. యేసు బహిరంగ కాలం కావ్యకాలం నిర్ధారణ. యేసు బహిరంగ కాలం కావ్యకాలం నిర్ధారణ. 3:1-2. 3:1-2. 36. యోహాను విజయం. యోహాను విజయం. 3:10 నుండి 15. 3:10 నుండి 15. 37. మరియ ద్వారా యేసు మానవ వంశావళి. మరియ ద్వారా యేసు మానవ వంశావళి. 3:23 నుండి 38. 3:23 నుండి 38. 38. నజరేతులో యేసు తిరస్కారానికి గురి అగుట. నజరేతులో యేసు తిరస్కారానికి గురి అగుట. 4:15 నుండి 30. 4:15 నుండి 30. 39. పేతురు యాకోబు యోహానుల పిలుపు వివరాలు. పేతురు యాకోబు యోహానుల పిలుపు వివరాలు. 5:1-10. 5:1-10. 40. రాస్తున్నారా? పర్వాలేదా? స్పీడ్ అయిందండి. 40. క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి. 11:37 నుండి 54. 11:37 నుండి 54. 41. పెద్ద సమూహానికి సందేశం. పెద్ద సమూహానికి సందేశం. 12:1-53. 12:1-53. 42. 42. గలిలయులను పిలాతు చంపించుట. గలిలయులను పిలాతు చంపించుట. 13:1-5. 13:1-5. 43. ఫలాలు లేని అంజూరపు చెట్టు ఉపమానం. ఫలాలు లేని అంజూరపు చెట్టు ఉపమానం. 13:6-9. ఫలాలు లేని అంజూరపు చెట్టు ఉపమానం. 13:6-9. 44. 18 ఏళ్లుగా వైకల్యముతో ఉన్న స్త్రీ. 18 ఏళ్లుగా వైకల్యముతో ఉన్న స్త్రీ.
13:10 నుండి 17. 13:10 నుండి 17. 45. రక్షణ పొందువారు కొద్దిమందేనా? రక్షణ పొందువారు కొద్దిమందేనా? 13:22 నుండి 30. 13:22 నుండి 30. 46. హేరోదు అంతిపను గూర్చి పరిసయ్యునికి జవాబు. హేరోదు అంతిపను గూర్చి పరిసయ్యునికి జవాబు. 13:31 నుండి 33. 13:31 నుండి 33. 47. జలోదర రోగి. పాస్ గారు ఫుల్ గా మన దగ్గర ఉంటారు. జలోదర రోగి 14:1 నుంచి 6. 48. విందులలో అగ్రపీఠం ఆశించుట. 14:7 నుండి 14. 14:7 నుండి 14. 49. గొప్ప విందును గూర్చిన ఉపమానం. 14:15 నుండి 24. 14:15 నుండి 24. 50. జక్కయ్య రక్షణ పిలుపు. 19:2 నుండి 10. 19:2 నుండి 10. 51. మీనాల ఉపమానం. 51. మీనాల ఉపమానం. 19:11 నుండి 27. 19:11 నుండి 27. 52. యెరూషలేమును చూచి యేసు ఏడ్చుట. యెరూషలేమును చూచి యేసు ఏడ్చుట. 'యెరూషలేమును చూచి యేసు ఏడ్చుట. 19:41 నుండి 44. 19:41 నుండి 44. 53. పేతురు హెచ్చరిక. పేతురు హెచ్చరిక. 22:31 నుండి 32.
22, 31, 31, 32. 54 కత్తిని గూర్చి హెచ్చరిక. 54 కత్తిని గూర్చి హెచ్చరిక. 22, 35 నుండి 38. 22, 35 నుండి 38. 55 గెత్సెమనే తోటలో దేవదూత ప్రత్యక్షం. గెత్సెమనే తోటలో దేవదూత ప్రత్యక్షం. 22, 43. 22, 43. 56 చెమట రక్తముగా మారు. చెమట రక్తముగా మారుట. 22, 44. 22, 44. 57 పిలాతు క్రీస్తును హేరోదు దగ్గరకు పంపుట. పిలాతు క్రీస్తును హేరోదు దగ్గరకు పంపుట. 23, 6 నుండి 12. 23, 6 నుండి 12. 58 యెరూషలేము స్త్రీలకు క్రీస్తు సందేశం. యెరూషలేము స్త్రీలకు క్రీస్తు సందేశం. 23, 27 నుండి 31. 23, 27 నుండి 31. 59 పశ్చాత్తాపపడిన దొంగ. పశ్చాత్తాపపడిన దొంగ. 23, 39 నుండి 43. 23, 39 నుండి 43. 60 ఎమ్మాయి మార్గములో శిష్యులకు. ఎమ్మాయి మార్గములో శిష్యులకు పునరుత్థానుడైన క్రీస్తు ప్రత్యక్షం. క్రీస్తు ప్రత్యక్షం. 24, 13 నుండి 35. 24, 13 నుండి 35. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన కాలములో లూకా సువార్తలో మాత్రమే కనిపించే సంఘటనలు, సంగతులు. దాదాపు ఎన్నున్నాయండి? 60 సంగతులు విన్నాం. కాబట్టి ఇన్ని సంగతులు దైవలేఖనములో ఉండగా ప్రతి ఒక్కరూ ఈ సంగతులన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపు. ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపు. ఒకటి, వాక్యము నేర్చుకొనుటకు అత్యాసక్తి. ఒకటి, వాక్యం నేర్చుకొనుటకు అత్యాసక్తి. 2, ఎదుగుట కొరకు అత్యాసక్తి. ఎదుగుట కొరకు అత్యాసక్తి. 3, ఆత్మరక్షణ కొరకు అత్యాసక్తి.
ఆత్మరక్షణ కొరకు అత్యాశక్తి. నేర్చుకొనుటకు అత్యాశక్తి, ఎదుగుట కొరకు అత్యాశక్తి, ఆత్మ కొరకు అత్యాశక్తి, ఆత్మ కొరకు అత్యాశక్తి. 4 ప్రార్థనయందు అత్యాశక్తి, ప్రార్థనయందు అత్యాశక్తి. 5 నశించుచున్న వారి కొరకు అత్యాశక్తి, నశించుచున్న వారి కొరకు అత్యాశక్తి. 6 ప్రేమను పొందలేని వారి కొరకై అత్యాశక్తి. 7 రాకడ కొరకై అత్యాశక్తి, రాకడ కొరకై అత్యాశక్తి. లూకా వ్రాసిన సువార్తలో ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపులో 7 విషయములో మనము అత్యాశక్తి కలిగిన వారంగా ఉండాలి. అత్యాశక్తి కలిగిన వారంగా ఉండాలి. ఏ విషయాల్లో అత్యాశక్తి? గమనించండి. వాక్యం నేర్చుకొనుటకు అత్యాశక్తి, ఎదుగుట కొరకు అత్యాశక్తి, ఆత్మ కొరకు అత్యాశక్తి, ప్రార్థనయందు అత్యాశక్తి, నశించుచున్న వారి కొరకు అత్యాశక్తి, ప్రేమను పొందలేని వారి కొరకై అత్యాశక్తి. 7 రాకడ కొరకై అత్యాశక్తి. ఈ 7 విషయాలలో అత్యాశక్తి కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కాబట్టి 7 విషయాలు ఒకసారి చెప్తారా? మీలో ప్రార్థన చేసుకుందాం, సమయం అయింది. 1 వాక్యం నేర్చుకోవడానికి అత్యాశక్తి. 2 ఎదుగుట కొరకు అత్యాశక్తి. 3 ఆత్మరక్షణ కొరకు, ఆత్మల కొరకు అత్యాశక్తి. రైట్. 4 ప్రార్థనయందు అత్యాశక్తి. 5 నశించుచున్న వారి కొరకు అత్యాశక్తి. నశించుచున్న వారి కొరకు అత్యాశక్తి. 6 ప్రేమను పొందలేని వారి కొరకు ప్రేమను పొందలేని వారి కొరకై అత్యాశక్తి. 7 రాకడ కొరకై రాకడ కొరకై అత్యాశక్తి కలిగిన వారుగా ఉండాలి. ఇది సినాప్టిక్ గాస్పెల్స్ లో, లూకా సువార్తలో మనము చెప్పుకున్న విలువైన విషయాలు. దాదాపు లూకా సువార్తలో మాత్రమే కనిపించే సంఘటనలు, సంగతులు ఎన్ని విన్నాం? 60. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. 60 విన్నాం. రేపు నెక్స్ట్ క్లాస్ హెడ్డింగ్ పెట్టుకోండి, యోహాను సువార్త. సినాప్టిక్ గాస్పెల్స్ ఆఖరి పుస్తకం యోహాను రాసిన సువార్త. దాని కొరకు మనము తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈరోజు తరగతిలో ఎన్నో అమూల్యమైన పాఠాలు, 1 బిబ్లియాలజీలో నుండి, 2 సినాప్టిక్ గాస్పెల్స్ లో నుండి, 2 తరగతులలో శ్రేష్టమైన పాఠాలు నేర్పినందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని
తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తప్పనిసరిగా తర్వాత తరగతి కొరకై సిద్ధపడండి. అప్పుడే మనం థర్డ్ మంత్కి వచ్చాం. 18 లెసన్స్ అయిపోయాయి. ఇక 19th లెసన్ కొరకై ఎదురు చూద్దాం.